హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను కాకరకాయలు ఉల్లి ఎల్లిపాయలతో కారం ఎలా చేశానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంత బాగా మంచి టేస్టీతో వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, రండి ఎలా చేయాలో చూపిస్తాను. మా ఇంట్లో చెట్టుకే కాసాయండి కాకరకాయలు. ఇవి మాత్రం ఎటువంటి పురుగు మందులు కానీ ఎటువంటి కెమికల్స్ అలాంటి వాటితో ఏమీ పండలేదు. స్వచ్ఛమైన నీరు మరియు పేడ వేస్తామండి. ఎప్పుడన్నా గేదెలు మా ఇంటి ముందు వెళ్తా పెడితే వాటిని మేము తెచ్చేసి చెట్లకి వేస్తాము. అట్లా పండినయేనండి. వర్షం వల్ల చూడకపోవటాన ఒకసారిగా దొరికాయి. ఒకరోజే అవి కొంచెమే దొరికాయిలేండి. ఇంక నేనైతే ముందుగా కాకరకాయలని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. లేతగా ఉన్నాయండి, భలే బాగా దిగుతున్నాయి కాకరకాయలు కూడా. ముక్కలు మనం కాకరకాయ తింటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ కాకరకాయ కారం. ముక్కలైతే కట్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే అండి, నేను ఉల్లిపాయ ముక్కలు ఎల్లిపాయలు అన్నీ వేసానమాట. మిక్సీలో వేసా. కారం ఉప్పు వీటన్నిటితో పాటు కలిపి ఆ రెండు వేసాను. వేసి కారం బాగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను అనమాట. కరివేపాకు జీలకర్ర అన్నీ వేసాను. చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ కారం. మీరు కూడా ఇలా చూసి చేసుకోవచ్చు. హెల్తీగా కూడా ఉంటుందండి కాకరకాయ కారం, మంచిగా టేస్ట్తో. ఇప్పుడు అది అలా పట్టి పెట్టుకున్నాను కదా, కోసి పెట్టుకున్నాను ముక్కలన్నీ. ఇప్పుడు నేను నూనె కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే కాకరకాయ కారంకి పేరేనండి, కాస్త ఎక్కువ పట్టుద్ది అట్లా అన్నమాట. స్టవ్ వెలిగించాను. ఇంకా నేనైతే ఇందులో ఏమీ వేయలేదండి. మీరు ఎండుమిర్చి కానీ ఇంకా ఏంటంటే పోపు దినుసులు కూడా వేయలేదండి. గట్టిగా అవుతాయి ఏగి అవి. అమ్మమ్మ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పండ్ల కింద పడితే కొంచెం నలగవు, అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ కాగంగానే డైరెక్ట్గా కాకరకాయ ముక్కలు అయితే వేస్తాను. కాగటానికి రెడీ అవుతుందిలేండి నూనె. ఇంకేసేద్దాం. కాగింది ఆయిల్. బాగానే కొంచెం పర్లేదండి కాకరకాయ ముక్కలు. ఫస్ట్ టైం అండి, అంతకుముందు దొరికినాయిలే కానీ 3, 4 అలా దొరికితే ఇవి అంత పెద్ద లెక్కలోది కాదు. ఒకసారి పెరుగు చట్నీ చేసా కాకరకాయ ముక్కలతోటి. ఇప్పుడైతే కాస్త కారం చేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే తినలేము కాకరకాయ కారం. అదే పులుసులోకి కానీ పెరుగు చట్నీలోకి కానీ అయితే కొంచెం ఉడికితే బాగుంటాయి. ఇది కారంలోకి కాబట్టి బాగా యాగాలి. కాకరకాయలు 4 రకాలుగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది కాకరకాయ కారం. ఇంకైతే ఇప్పుడు దీంట్లో మనం కాస్త పసుపు ఉప్పు కంపల్సరిగా వేయాల్సిందే ముందు, ఎందుకంటే చేదు ఉంటుంది. ఎక్కువ చేదు ఉన్నా తినలేము, తగుమోయినం చేదైతే పెద్ద అనిపించదు, తింటాం కానీ. మరీ చేదుగా ఉన్నా తినలేము కదా, అవి లాస్ట్ వేసుకున్నాం అనుకోండి చేదు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బాగా కల్లువ పెట్టుకోవాలి మనం, మంచిగా వేపుకోవాలన్నమాట. ఈ వేపుకోవటం అనేది కాస్త టైం పట్టుద్ది. కాకరకాయ కారానికి ఎట్లాగో టైం బాగానే పట్టుద్ది. ఇంట్లో కాసిన కాకరకాయలు ఇంకాస్త త్వరగా ఏగుతాయిలేండి. అంతేనండి. ఇంట్లో అది ప్లేస్ ఆక్రమించుకోదండి. ఎవరికైనా కానీ ఇళ్లలో ప్లేస్ లేకపోతే పైకి పంపించుకోవచ్చు మనం ఒక కుండీలో పెట్టుకొని. అవిగోండి నేను ఎల్లిపాయలు అవి కొంచెం కరివేపాకు, అదిగోండి కొంచెం ఒక చిన్న సైజు మీడియం సైజు ఉల్లిగడ్డ తెచ్చుకున్నాను. ఇవైతే కాస్త ఏగుతున్నాయి, మంచిగా మిక్సీలో పట్టుకుందాం ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని. ఈ లోపల అవి కాస్త ఏగుతుంటాయి అన్నమాట. చాకుతో ఉల్లిపాయలు కట్ చేసుకుందాం.
ఇంకదండి కాస్త తక్కువ ప్లేస్ ఉన్నా కానీ ఒక ఇత్తు గుచ్చుకొని పైకి పంపించుకుంటే మంచిగా కాస్తాయండి కాకరకాయలు. ఈ తాళ్ళు ఉంటాయి, తాళ్ళు లేకపోతే మన ఏమైనా పాత చీరలని కట్ చేసుకొని సన్నగా తాళ్ళలాగా చేసుకొని కట్టొచ్చండి పైకి. దాన్ని నల్లుకొని పైకి పోయి మంచిగా కాస్తాయండి కాకరకాయలు. మరి మనం కాస్త కష్టపడాలి కదండి. కాస్తన్నా కష్టపడకుండా అన్నీ మన కంచంలోకి రావాలంటే ఎలా వస్తాయి? ఆర్గానిక్ ఫుడ్ కావాలనుకుంటే కాస్త అన్ని విత్తనాలు చేసుకుని, మా పల్లెటూర్లలో అయితే ఎలా పెట్టుకుంటామంటే వేరే వాళ్ళకు ఉన్న విత్తనాలు నాకు ఇస్తారు, నా దగ్గర ఉన్న విత్తనాలు వాళ్ళు తీసుకెళ్తారు. అట్లా అండి. ఈ సంవత్సరం పొట్టలు ఇంతవరకు దొరకలేదు నాకు. ఇంకా ఆన్లైన్లోనన్నా బుక్ చేసుకోవాలి. పిల్లల్ని ఎవరన్నా పిలిపించుకొని బుక్ చేయించుకుంటానండి పొట్లిత్తులు. మొన్న ఒక ఫ్రెండ్ చెప్పారు, రాగచెక్కి గారు, దొరుకుతాయండి అమెజాన్లో, బుక్ చేసుకోండి అని. ట్రై చేస్తాను. ఇంకా అవండి కాకరకాయలు అయితే అలా ఏగుతున్నాయి. ఈ లోపల మనం కాకరకాయ కారం మిక్సీ పట్టుకుందాం. వర్షాలండి ఈ పూటే కొంచెం తయారిచ్చింది. ఈరోజు భోజనాలు కూడా ఉన్నాయి. ఇంటి దగ్గర వాళ్ళు పిలిచారు. ఇందాకేమో కుడుము ఎవరో గృహప్రవేశం అయితే పిలిస్తే వెళ్ళాము, కుడుము తెచ్చుకున్నాము. కుడుములు కూడా చేయాలండి ఒకరోజు. మంచిగా కుడుములు చేసి వీడియో పెట్టాలి. అవి మాత్రం కలిపెడతా ఉండాలి, లేకపోతే కాస్త అడుగంటుతాయి, మాడిపోతాయి, నల్లగా అయిపోతాయి, తినలేము. అప్పుడు మనం వేపుకోవటం కూడా బాగా కరెక్ట్గా వేపుకోవాలి. అన్నీ సమానంగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. అదిగోండి కాస్త కారం, కాస్త ఉప్పు, ఇంకా కరివేపాకు అందులో కూడా వేసుకోవచ్చండి. ఏం లేదండి, నేను తాలింపు గింజలు ఎండుమిర్చి మాత్రం వేయలేదు కాకరకాయ కారంలో. ఇంకా అన్నీ వేస్తున్నా చూడండి. కరివేపాకు కాస్త మంచిగా వేసుకోండి, బాగుంటుంది. ఇలాంటప్పుడు అయితే తింటాము, విడిగా అయితే తీసి పక్కన వేస్తాము. ఇంకా జీలకర్ర వేస్తున్నా చూడండి, అదిగోండి. ఎల్లిపాయలు, ఇందాక ఉల్లిపాయలు వేసాయి కదా, ఇంక ఇప్పుడు మొత్తం వేసేసానండి. మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా చూసారుగా, దాన్ని మాత్రం ఒక గంట కనిపెట్టుకొని వేపుకోవాలి. కారం బాగా మెత్తగా అవసరం లేదులేండి, ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి మంచిగా నీరైద్ది, ముద్దలాగా ఇద్ది కారం. ఒక్క రవ్వ అట్లా ఒక్క క్షణం అట్లా తిప్పి వేసుకుంటే చాలా, అది అట్లా చాలు. ఇంక ఈ లోపల కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ వేగితే సరిపోద్ది. ఇంకా చూసారుగా 5 మినిట్స్లో ఎంత బాగా వేగినాయో. నేను ఇంకా మొత్తం వేగినాయి నేను కట్టేశాను అన్నమాట. ఇంకా ఎందుకంటే కాస్త వేడి చల్లారిన తర్వాత కారం వేసుకుందాము. ఆ వేడి మీద గ్యాస్ గట్టేయకుండా మనం కారం వేసుకుంటే కారం చేదెక్కిద్ది అనమాట. వేడికి తినలేం, బాగోదు. ఎప్పుడైనా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇది చూసారుగా ఎంత బాగా వేగినాయి కదా, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, మంచిగా వేగి. ఇంక ఇప్పుడు మనం కారం వేద్దాం. కాసేపు అటు ఇటు తిప్పుదాం. కాస్త ఏదన్నా వేడి ఉన్నా కాస్త చల్లారిపోద్ది. ఇంకా చూడండి వేస్తున్నా కారం. ఎంత బాగుండాలంటే అంత బాగుంటుందండి కాకరకాయ కారం. మీరు ఇలా చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీ తోటి, హెల్త్కి మంచిది కాకరకాయ కారం. అసలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందరూ తినొచ్చు కాకరకాయ కారం ఇలా చేసుకొని. ఇంకా ఏముందిలేండి, అయిపోవచ్చింది. ఇంకా కారాన్ని మనం ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి మంచిగా. ఏంటండి మీకు ఎలా ఉంది వాతావరణం? వర్షాలు ఉన్నాయా? ఇంకా తగ్గిందా మీకు? మాకైతే ఈ పూట కాస్త తయారిచ్చింది పాపం. ఇవాళ 2 భోజనాలు ఉన్నాయి. ఒకళ్ళు గృహప్రవేశం భోజనాలు, ఒకళ్ళదేమో వేరే భోజనాలు. కాసేపు ఆగితే బాగుండు అనుకుంటున్నారు అందరూ మా బజార్నైతే.
అంతా రెడీ చేసుకుంటున్నారు భోజనాలు వండటానికి. ఎట్లయినా వర్షం పడితే కాస్త బిజీ అయిద్ది, రోడ్లు బాగోవు, కూర్చోవటం బాగోదు. అందుకని చెప్పేసి తగ్గితే బాగుండు అనుకుంటున్నారు అందరూ. అదిగోండి ఇలా మంచిగా కలిపేశాను. నేనైతే మీకు కబుర్లు చెప్పుకుంటానే ఇంకా అట్లా రెడీ అయింది కాకరకాయ కారం. ఇంకా అసలు కమ్మటి వాసన అయితే మామూలుగా రావట్లేదు. బజార్ అంతా గుమాయించి కొట్టుంటుంది నాకు తెలిసి. ఇంకా ఒక ముక్క కాస్త కారంతో టేస్ట్ అయితే చూస్తున్నా, చూడండి. బా ఏం బాగుందండి, ఎంత బాగుందండి, అసలు సూపర్గా ఉంది. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏమండి చూసారా కారం ఎంత బాగుందో కలర్ఫుల్గా? ఇది చూసన్నా మీరు ఒక మంచి కామెంట్ పెట్టండి. ఇంత కష్టపడి చేశాను కదా, అది పైగా ఆర్గానిక్ కాకరకాయలతోటి కాకరకాయ కారం చేసే కదా. ఒక్క కామెంట్ పెట్టండి చూసిన వాళ్ళందరూ మంచిగా. హాయ్.